शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति. మనం కిందటి లెక్చర్లో ది కాస్మిక్ ప్లాన్ హ్యాస్ 3 మెయిన్ ఫేజెస్ విచ్ కవర్ ద హోల్ క్రియేషన్ ఆన్ ది ఫినామినల్ ప్లేన్. అంటే మనకు కనిపించేటటువంటి ఈ కాస్మిక్ ప్లాన్ అంటే విశ్వ ప్రణాళికలో 3 మెయిన్ ఫేజెస్ ఉన్నాయి విచ్ కవర్ ద హోల్ క్రియేషన్. 3 దశలతో ఈ క్రియేషన్ అంతా కూడా ఈ ఫినామినల్ ప్లాన్లోకి వచ్చింది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. ద బిల్డింగ్ ఒకటి ఏంటంటే ద బిల్డింగ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్స్, ద ప్లానటరీ ప్లేన్స్, ది గ్లోబ్స్ అండ్ ది ఇండివిజువల్స్ హూ ఇన్హాబిట్ దెమ్. ఇది అంటే మన కంటికి కనిపించేటటువంటి దాంట్లోకి సృష్టి వచ్చేటప్పటికి ఎలా వచ్చిందంటే 3 దశల్లో వచ్చిందని చెప్తున్నారు. మొట్టమొదటి దశ ఏంటంటే అది ద బిల్డింగ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్స్, అంటే సౌర కుటుంబముల నిర్మాణము. ది ప్లానటరీ ప్లేన్స్, సౌర కుటుంబం నిర్మాణం అయిన తర్వాత సూర్యుడు కిరణాలుగా గ్రహాలన్నీ కూడా కట్టుకోవడం. తర్వాత ది గ్లోబ్స్ అంటే అనేక గోళాలు. అండ్ ది ఇండివిజువల్స్ హూ ఇన్హాబిట్ దెమ్. ఇండివిజువల్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, మనలో అన్నింటినీ కూడా మనలో పెట్టుకున్నాం. అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు సంక్రమించినాయి, మనలో ధర్మాలుగా అవన్నీ కూడా మనలో పనిచేస్తున్నాయి. ఇదొక ప్లేన్, ఇదొక ఫేస్. దిస్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ది సెపరేషన్ ఆర్ ది ఆబ్జెక్టివైజేషన్ ఆఫ్ ది సబ్జెక్టివ్ కాస్మిక్ ప్లేన్. ఇది ఈ ప్రాసెస్ అంతా ఏంటి అన్నట్లయితే ద సెపరేషన్ ఆర్ ద ఆబ్జెక్టివైజేషన్ ఆఫ్ ది సబ్జెక్టివ్ కాస్మిక్ ప్లేన్. అంటే కాస్మిక్ విశ్వ ప్రణాళికలో ఏదైతే సబ్జెక్టివ్గా అంటే లోపల ఏదైతే నిక్షిప్తంగా అనండి, బీజప్రాయంగానండి, అంతర్లీనంగానండి ఏదైతే ఉంటుందో దాని నుంచి సపరేట్గా వచ్చి బాహ్య రూపాన్ని తీసుకుంది. ఇది అంటే బాహ్య రూపాన్ని తీసుకోవడమే ఆబ్జెక్టివైజేషన్ అంటారు. అంతర్ముఖంగా ఉండడం అనేది అంతర్ముఖంగా ఉంటే సబ్జెక్టివైజేషన్ అంటారు. ఇది అంటే సబ్జెక్టివ్గా ఉన్నదంతా కూడా ఆబ్జెక్టివ్గా వచ్చింది కాబట్టి ఆబ్జెక్టివ్గా బాహ్యంగా వచ్చిన ప్రాసెస్లో మన శరీరాలన్నీ కూడా కట్టుకున్నాయి కాబట్టి, మన శరీరం మన మనస్సు అన్నీ కూడా కట్టుకున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆబ్జెక్టివ్గా సపరేట్గా చూస్తూ ఉంటాం దేన్నైనా. అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషిని కానీ, ఒక మనిషి నుంచి ఒక జంతువుని కానీ, వారు అక్కడి దాకా ఎందుకు. దేవాలయంలో ఒక రాముడి విగ్రహం ఉంది, లేదా ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉంది. మన దేవాలయం వరకు వెళ్ళి ఆ రాముడి విగ్రహానికి మనం నమస్కారం చేస్తాం. అంటే రాముడు, కృష్ణుడు లేకపోతే విష్ణువు ఇలా దేవతలందరూ కూడా ధర్మాలుగా మనలోనే ఉన్నారు కదా మనకి చెప్పుకుంటాం మనం. యోగానికి భక్తికి తేడా ఏం చెప్పుకుంటాం? భక్తి అనేటటువంటిది భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతారమూర్తిగాను మహాత్ముల రూపంగాను ఉన్నారని నమ్మి వాళ్ళని మనకు నమస్కారం పెడతాం. ఆశ్రమానికి వెళ్ళో గుళ్ళోకి వెళ్ళో అక్కడ దాకా వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం. ఇది ఆబ్జెక్టిఫైయింగ్ అంటే ఇది. యోగి ఏం చేస్తాడన్నట్లయితే ఈ మొత్తం సృష్టిలో ఉన్నది ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా తనలో కూడా ఉంది అని చెప్పి తనలో దర్శించడం కోసం ప్రయత్నం చేస్తాడు. అది యోగి లక్షణం. భక్తుడు తనకన్నా ఇతరంగా ఉన్నట్టుగా భావన చేస్తాడు. తర్వాత ఎప్పటికో యోగంలోకి వచ్చేటప్పటికి ఆ యోగ స్థితి అనేది తనకి సిద్ధించేటప్పటికి ఈ సమస్త సృష్టిలో ఉండేటటువంటి సమస్త దేవతల్ని వేటినైనా సరే తనలో దర్శించుకుని ఆత్మస్వరూపంగా దర్శించుకుంటాడు.
ఇది మన ఈ సపరేషన్ అనేది ఇది. అంచేత మనకి మాస్టర్ గారి పుస్తకాల్లో అన్నిటిలో ఆయన ఏం చెప్తారంటే సపరేషన్ అనేది ఇది మస్ట్. అది మనం ఉన్నామంటేనే సపరేట్గా ఉన్నాం. మనకి ఎదురుగుండా ఒక మనిషి ఉన్నారు అంటే మనకన్నా వాళ్ళు సపరేట్గానే ఉన్నారు. వాళ్ళు ఎంత ఆత్మీయులైనా ఎంత సన్నిహితులైనా వాళ్ళకి మనకి ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా మనకన్నా వాళ్ళు సపరేట్గానే ఉన్నారు. మనకన్నా సృష్టి అంతా సపరేట్గానే మనం చూస్తూ ఉన్నాము. దేనైనా మనకన్నా సపరేట్గా మనం చూస్తున్నాము. సపరేట్గా మనం ఉన్నంత వరకు మన మనస్సు ఉన్నంత వరకు ఖచ్చితంగా దేనైనా మనం సపరేట్గా చూస్తూనే ఉంటాము. చూసేవాడు ఉన్నట్లయితే చూడబడేది ఎప్పుడూ ఉంటుంది. చూసేవాడు లేకపోతే చూడబడేది ఉండదు. నిద్రపోతున్నప్పుడు మనం దేన్ని చూస్తాము? దేన్ని చూడం కదా. కళ్ళు వస్తాయి, కళ్ళు తీసి పక్కన పెట్టండి. నిద్రపోతున్నప్పుడు నిద్రలో మనకి కాన్షియస్ మైండ్ అంటే ఏ మనస్సుతో అయితే మనం బాహ్య ప్రపంచంలో పనిచేసుకుంటూ ఉంటామో ఆ మనస్సు ఉండదు. కాబట్టి మనం ఏ వస్తువులు కానీ వేటిని నిద్రలో మనం చూడలేము భౌతికంగా. ఎందుకు? చూసే మనస్సు అక్కడ లేదు. చూసేవాడు లేకపోతే చూడబడే వస్తువు లేదు కదా అక్కడ. ఇది చూడబడే వస్తువు, చూసేవాడు, చూడటం అనేటువంటిది కదా ఒకటి. మూడుగా ప్రతిదీ మూడుగా మనలో ప్రవర్తిస్తూ ఉంటుంది. చూసేవాడు, చూడబడేది, చూడటం అనేటటువంటి ఒక ప్రక్రియ. ఈ త్రిపుటి మూడు పోయినప్పుడే కదా ఈ మొత్తం అంతా ఒకటే అనేటటువంటి అక్కడ భావన కూడా లేదు. ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ది హోల్ యూనివర్స్ కమ్స్ అవుట్ ఇంటూ ఆబ్జెక్టివిటీ ఫ్రమ్ ది సబ్జెక్టివ్ లెవెల్ విచ్ వీ కాల్ ద థర్డ్ అటరెన్స్ ఆఫ్ ది క్రియేటర్. థర్డ్ అటరెన్స్ అంటే మూడవ ఉచ్చారణ సృష్టికర్త యొక్క అని. అదేంటిది? సబ్జెక్టివ్ ప్లేన్లో నుంచి ఆబ్జెక్టివ్ ప్లేన్లోకి బాహ్య ప్రపంచంలోకి రావడం అనేటటువంటిది మూడని చెప్పారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలన్నట్లయితే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు అనేటటువంటివి మనం తెలుసుకోవాలి. పరావాక్ అంటే ఏంటి, పశ్యంతి వాక్ అంటే ఏంటి, మధ్యమ వాక్ అంటే ఏంటి, వైఖరి వాక్ అంటే ఏంటి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దు. మాస్టర్ గారు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుందో అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది కరెక్ట్గా మనలో సెట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే వాక్ ఉంటుంది. వైఖరి అంటే ఏంటంటే మనం మాట్లాడేటటువంటిది మనం మాట్లాడే మాటను వైఖరి వాక్ అంటారు. ఈ వాక్కు ముందు ఒక భాషలో మనలో కట్టుకుంటుంది. అది పరాపశ్యంతి, అది మధ్యమ వాక్ అంటారు. భాషలోకి రావడానికి ఒక భావం మనలో ఉంటుంది. అది పశ్యంతి వాక్ అంటారు. ఆ భావంకి వెనక ఉండేటటువంటిది, భావానికి ముందు ఉండేటటువంటిది పరావాక్కు అంటారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని ఈ 4 వాక్కులకి వర్డ్ విత్ లాంగ్వేజ్, వర్డ్ వితౌట్ లాంగ్వేజ్, ఇలా 4 మంచి ఇంగ్లీష్ సెంటెన్సెస్ మాస్టర్ గారు మనకి ఇస్తారు. ఓఎంఎస్ మెసేజెస్లో ఎక్కడో లెక్చర్లో మనకు ఉంటుంది. ఈ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు 4టికి కూడా మాస్టర్ గారు 4 ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇస్తారు. ఎప్పుడైనా నేను సెంటెన్సెస్ తీసి నేను మీకు చదివి వినిపిస్తాను. అంతవరకు గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసింది ఇంతవరకు చాలు. ఇది ఏంటంటే వైఖరి వాక్ అంటే మనం మాట్లాడే వాక్కుని వైఖరి వాక్ అంటారు. ఈ వాక్కి ఒక భాష అనేది మొట్టమొదటి మనలో ఏర్పాటవుతుంది. దాన్ని మధ్యమ అంటారు. మా పశ్యంతి అంటే ఈ భాషలో రావడానికి ముందు ఉండేటటువంటి భావం ఉంటుంది. అది పశ్యంతి వాక్ అంటారు. దానికి వెనక ఉండేటటువంటి పరావాక్ని, అది భావానికి ముందు ఉండేటటువంటి దాన్ని పరావాక్ అంటారు. అది రిపీట్ చేశాను మీకు, అది గుర్తుపెట్టుకోండి. ది ఆబ్జెక్టివ్ యూనివర్స్ ఫార్మ్స్ ది ఫోర్త్ అటరెన్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది ఇండివిజువల్. ది వర్డ్ని క్యాపిటల్లో పెట్టారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఫస్ట్ దెర్ ఈజ్ ఎ వర్డ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్, ది వర్డ్ ఈజ్ గాడ్. ఇదే ఇట్లా అక్కడ కూడా మొట్టమొదటిలో పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి వాకుల గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ దాంతోనే మొదలవుతుంది. ఎగ్జాక్ట్గా వర్డ్స్ నేను చెప్పలేకపోతున్నాను కానీ ఇలా దేర్ వాజ్ ఎ వర్డ్, వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ ఈజ్ గాడ్, ఇలా ఏదో ఒక 3 సెంటెన్స్లు ఉంటాయి. అక్కడ కూడా ఇదే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్. ది లైవ్స్ దట్ ఆర్ బ్రెత్డ్ అవుట్ ఇన్ టు ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ది వర్డ్ will experience the impulse of objectivizing themselves through their sense organs for a sweep of evolution and then try to retrace the path through a process of subjectivity. ఇది ఒక పెద్ద సెంటెన్స్. ఇది దీన్ని విడదీసి చెప్తాను మీకు నేను.
The lives that are breathed out into the fourth stage of the world will experience the impulse of the objectivizing themselves. మొట్టమొదట రెండో దాంట్లో ఏంటంటే బ్రెత్డ్ అవుట్ అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి శ్వాస మనం తీసుకుంటాం. మొట్టమొదట శిశువు భూమి మీద పడంగానే ఫస్ట్ క్రై ఉంటుంది. మొట్టమొదట రోదనం అంటాం కదా, మొట్టమొదటి ఏడుస్తాడు. ఏడడం అంటే ఏంటి? ఫస్ట్ బ్రెత్ తీసుకోగానే ఏడుస్తాడు. ఫస్ట్ బ్రెత్ తీసుకోలేకపోతే ఇక రోదనం ఏడవడం ఉండదు. మాస్టర్ గారు ఇక్కడ ఒక జోక్ వేస్తారు, వాడు భూమి మీద పడగానే వాడు ఆడకపోతే మిగతా వాళ్ళందరూ ఏడుస్తుంటారట. ఇప్పుడు మాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, పిల్లవాడు ఆడకపోతే మిగతా వాళ్ళందరూ ఏడుస్తారట. అందు పిల్లవాడు ఏడవడం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ బ్రెత్. ఎస్ట్రాలజీలో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పుట్టినటువంటి సమయం ఉంటుంది కదా, పుట్టినటువంటి సమయాన్ని దేనిని తీసుకోవాలి అంటే కొంతమంది భూపతనం అంటారు, శీర్షోదయం అంటారు. శీర్షోదయం అంటే తల్లి యోనిలో నుంచి మొట్టమొదట ఆ శిరస్సు బయటికి వస్తుంది, కనిపిస్తుంది కదా, దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే భూమి మీద పడడానికి ముందు శిరస్సు తల్లి గర్భంలో నుంచి ఇంతవరకు తల్లి గర్భం లోపల ఉన్నటువంటి శిశువు జీవుడు తల్లి గర్భంలోంచి బయటికి రావడం అంటే శిరస్సు మొట్టమొదటి బయటకు వస్తుంది. ఆ శిరస్సు మొట్టమొదట కనిపించగానే శీర్షోదయ కాలం అని దాన్ని పుట్టిన సమయంగా తీసుకుంటారు. కొంతమంది భూపతనం అంటే అర్థమేంటంటే ఆ శిశువు తల్లి గర్భంలోంచి పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత బల్ల మీద లేదా చేతుల్లోకి తీసుకోవటం లేదా బల్ల మీద పడుకోబెట్టడం చేస్తారు. దాన్ని అంటే పూర్తిగా ప్రపంచంలోకి బాహ్య ప్రపంచంలోకి పూర్తిగా వచ్చాడు కాబట్టి దాన్ని బర్త్ టైంగా పుట్టిన టైంగా తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే సైంటిఫిక్గా ఆలోచించి ఏం చేస్తారంటే శీర్షోదయం అవటం కానీ అంటే శిరస్సు పైకి రావటం కానీ పిల్లవాడిని పడుకోబెట్టడం కానీ అది కన్సిడర్ చేయకూడదు. రోదనం మొట్టమొదటి రోదనం అంటే ఫస్ట్ బ్రెత్ అంటే ఫస్ట్ బ్రెత్ తీసుకోవడంతోనే అతను ఈ ప్రపంచంలో జీవించడం మొదలు పెడతాడు కాబట్టి దాన్ని టైమ్ ఆఫ్ బర్త్గా తీసుకోమంటారు. మాస్టర్ గారు వాళ్ళు దీన్నే టైమ్ ఆఫ్ బర్త్గా తీసుకుంటారు. ఎందుకంటే మిగతా రెండు ఆ పిల్లవాడి శరీరంలో ఉన్నాడా లేదా, జీవం ఉందా లేదా, ప్రాణం ఉందా లేదా అనేది తెలుస్తుంది యాక్చువల్గా. అంటే శిరస్సు తెలియదు కానీ చేతిలో తీసుకునేటప్పుడు తెలుస్తుంది. తీసుకోగానే ఏడుస్తారు వాళ్ళు, దాన్ని తీసుకోవాలి. చేతిలో తీసుకోగానే మొట్టమొదట వేడి పిల్లవాడు తినిపిస్తుంది చూసారా, దాన్ని తీసుకోమని చెప్తా. అది బ్రెత్డ్ అవుట్ అంటే అది. అయితే బ్రెత్డ్ అవుట్ అనే దాన్ని ఇంకా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అన్నీ ఒకసారి మనం చేసుకుంటూ పోతే బొరకి అవి ఎప్పుడో మనం మర్చిపోతాం కాబట్టి ఇంతవరకు ఇది అర్థం చేసుకుందాం మనం. The lives that are breathed out into the fourth stage of the world will experience the impulse of objectivizing themselves. అంటే వైఖరి వాక్కుగా అంటే వాక్కుకి 4 చెప్పుకున్నాం కదా. వైఖరి వాక్ అంటే ఏంటి? సంకల్పం కన్నా ముందు ఒకటి ఉంది, సంకల్పం ఉంది, దాంట్లో భావం పుట్టింది, ఆ భావంలోంచి భాష పుట్టింది, భాష పుట్టిన తర్వాత వాక్కు మనలో నుంచి కంఠంలో నుంచి బయటకు వచ్చింది కదా. మనలోంచి వాక్కు కంఠంలో నుంచి ఎలాగైతే బయటకు వచ్చిందో శిశువు కూడా బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి బ్రెత్ తీసుకున్నప్పుడు అతని తాలూకు జీవనయానం జీవితం అనేటటువంటిది భూమి మీద ప్రారంభమవుతుంది. అది ఆబ్జెక్టివైజేషన్ అంటే ఏంటంటే అంతకాలం లోపల ఉన్నటువంటి వాడు బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడు సుమా అని తెలుసుకోవటం. సృష్టి కూడా అంతవరకు అంతర్లీనంగా బీజప్రాయంగా స్పేస్లో ఉన్నటువంటిది సౌర కుటుంబాలుగా, తర్వాత గ్రహాలుగా, గోళాలుగా, తర్వాత భూమిగా, తర్వాత జీవులుగా వస్తుంది చూసారా. దాన్ని వైఖరి వాక్కుగా ఇక్కడ ఒక సింబాలిక్గా చెప్పారు. ఇది ఆబ్జెక్టివైజేషన్ అంటే అర్థమేంటంటే బాహ్య ప్రపంచంలోకి ఈ జీవుడు వచ్చినట్టుగానే సృష్టి మొత్తం వస్తుంది సుమా అని చెప్పారు. అందుకే మనం చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం, నిద్ర అంటే ప్రళయం అని, మెలకువ అంటే జన్మ అని. అందుకే నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని సాధన చేసుకొని పడుకోవాలి. ఆ నిద్ర అంతా కూడా గాఢ నిద్ర అనేది ఉండాలి మనకి. మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు జీవితం మొదలవుతుంది కాబట్టి మళ్ళీ ఒక నూతన జన్మ మనకు వచ్చింది సుమా అనుకుని ఒక ఫ్రెష్ బిగినింగ్ చేసుకోవాలి సుమా అని చెప్తారు మనకి. జనన మరణాలు అంటే ఏంటి? నిద్రకి మెలకువకి జనన మరణాలకి మధ్యన ఉన్నటువంటి ఆ నిద్రాస్థితి ఏదైతే ఉందో అది ప్రళయానికి సంకేతంగా మన పెద్దలు చెప్తారు. దాన్ని మన సాధనలోకి జాగ్రత్తగా మార్చుకోవాలి. రాత్రులు నిద్ర పట్టకపోవడం, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటము, నిద్రలో చాలా ఇబ్బందులు పడటం లాంటివి ఉన్నప్పుడు
దాని ఎఫెక్ట్ నిద్ర లేచిన తర్వాత నిద్రపోయేంత వరకు ఉండేది మన భౌతిక శరీరం కానీ మానసిక శరీరం కానీ దాని మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలా అనారోగ్యాలకు దారితీస్తుంది. మనస్సు స్థిరత్వానికి లేకుండా కూడా చేసి పెడుతుంది. అది నర్వస్ సిస్టమ్ దెబ్బతీస్తుంది. అందుకే సాధనలో మొట్టమొదటి యమనియమాలు అవి చెప్పినప్పుడు పతంజలి మహర్షి భౌతిక శరీర ఆరోగ్యాన్ని ఎట్లా బాగు చేసుకోవాలో ఆసనాలు ప్రాణాయామాలు ఎందుకు చెప్పారన్నట్లయితే ఆధ్యాత్మిక యోగం తర్వాత విషయం ముందు ఏ భౌతిక శరీరంలో అయితే మనం ఉంటున్నామో, ఏ ఆవాసంలో అయితే మనం ఉంటున్నామో, ఏ ఇంట్లో అయితే మనం ఉంటున్నామో అట్లాగే ఈ భౌతిక శరీరాన్ని అంతటి కూడా ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం గురించి యమనియమాలన్నీ కూడా చెప్పడం దాని గురించే. సో అట్లా మనం ఇంటర్ప్రెట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ చేసుకుని అదేదో థియరీలాగా ఉంది, సిద్ధాంతంలాగా ఉంది, చాలా గొప్ప విషయాలు చెప్పారే మాస్టర్ గారు అని వదిలిపెట్టడం కాకుండా దాన్ని మన డే టు డే లైఫ్లో మన జీవితంలో ఎట్లా అన్వయించుకోవాలి, ఎట్లా మన జీవితంలోకి వాటిని తెచ్చుకోవాలి, వీలైనంత వరకు వాటిని సాధనగా ఎట్లా మలుచుకోవాలి, మన యాటిట్యూడ్లోకి వాటిని తెచ్చుకుని ఎట్లా మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని ఎట్లా మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని ఎట్లా మార్చుకోవాలనే దానికి ఇట్లాంటి టీచింగ్స్ చాలా గొప్పగా ఉన్న టీచింగ్స్ అనే దానికన్నా కూడా వాటిని మనం జాగ్రత్తగా మన జీవితంలోకి మార్చుకున్నప్పుడు అది సాధనతో కూడా జీవితం అవుతుంది. అందుకే నేను ఇవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ది లైఫ్స్ దట్ ఆర్ బ్రెత్డ్ అవుట్ ఇంటూ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ది వరల్డ్ will experience the impulse of objectivizing themselves through their sense organs for a sweep of evolution and then try to retrace the path through a process of subjectivity. ఇది మళ్ళా అంటే ఏంటిది, ఇక్కడ మాస్టర్ మంచి ఇంపల్స్ ఆఫ్ ఆబ్జెక్టివైజింగ్ అనే పదం వాడారు మాస్టర్. ఇక్కడ ఇంపల్స్ ఆఫ్ ఆబ్జెక్టివైజింగ్ అంటే ఒక ఇంపల్స్ లాగా సృష్టి అంతా వచ్చింది. అందుకే మళ్ళీ కూడా ఇంపల్సెస్ ఉంటాయి. ఆ ఇంపల్సెస్ వేరు, ఆ ఇంపల్సెస్ న్యాచురల్, మనకు వచ్చే ఇంపల్సెస్ అన్యాచురల్. అవి అన్ని ఇంపల్సెస్ అన్యాచురల్ కాదు, మన స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఒక ఫ్లాష్ లాగా ఒక ఇంపల్స్ వస్తుంది. అది చాలా చాలా అద్భుతంగా కన్స్ట్రక్టివ్గా క్రియేటివ్గా పనిచేస్తుంటుంది. ఒక ఇంపల్స్ మనకు వస్తుంది, అది చాలా డిస్ట్రక్టివ్ అయిపోతుంది. ఏ ఇంపల్సెస్ వస్తాయనే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన తాలూకు యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది, మన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంపల్స్ ఈజ్ సేమ్, వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంపల్స్ అనేది అక్కడ న్యాచురల్గానే ఉంటుంది. సో ఆ ఇంపల్స్ ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ఇంపల్స్ అనేది మనతో వస్తుంది కదా, మళ్ళీ ఆ ఇంపల్స్ మనలో ఏం క్రియేట్ చేస్తుంది తెలుసా, చాలా సూక్ష్మంగా ఉండేటటువంటి ఏమీ లేని స్థితి నుంచి మాస్టర్ గారిది ఒక మంచి సెంటెన్స్ ఉంటుంది, ఫ్రమ్ సీమింగ్ నథింగ్ టు అపరెంట్ సంథింగ్ అంటారు మాస్టర్ గారు. ఫ్రమ్ సీమింగ్ నథింగ్ టు అపరెంట్ సంథింగ్ అంటారు మాస్టర్ గారు ఎప్పుడు. అది మాస్టర్ గారు బుక్స్లో చూశాను, నేను వేరే బుక్స్లో కూడా నేను చూశాను. అది అంటే ఏమీ కనిపించినటువంటి ఒక అంటే ఒక చీకట్లో నుంచి ఏమీ కనిపించినటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి ఒక స్థితిలో నుంచి దృశ్యమాన జగత్తులోకి అపరెంట్ సంథింగ్ అది కనిపిస్తుంది మనకి. అదే పూర్ణం అనుకుంటే అదంతా శూన్యం అనుకుంటే అక్కడి నుంచి ఏం వచ్చేది ఏముండదు. అందుకే దాన్ని పూర్ణం అనుకోమన్నారు మాస్టర్ గారు. అక్కడ అంతా ఉంటుంది, కనిపించదు, కానీ అంతా అక్కడే బీజప్రాయంగా అంతా అక్కడే ఉంటుంది. అది కనిపిస్తుంది ఆబ్జెక్టివ్ వరల్డ్లోకి వచ్చేటప్పటికి. ఒక ఇంపల్స్ లాగా వస్తుందని చెప్పినప్పుడు ఆ ఇంపల్స్ దీంట్లో ఇన్బిల్డ్గా వస్తుంది, డిఫాల్ట్గా వస్తుంది మనలోకి. ఆ ఇంపల్స్ ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా, ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో, ఎక్కడి నుంచి అయితే క్రమక్రమంగా దశల వారీగా వచ్చి ఒక్క దశ దాటుకుంటూ భౌతికమైనటువంటి పృథ్వీతత్వంలోకి మనం వచ్చామో, దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్. మన శరీరం కన్నా లాస్ట్ స్టేజ్ ఏముంది మనకి, పంచభూతాలు ఉన్నాయి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు అంటారు కదా. పృథివీ ఆఖరిది. ఇంతకన్నా మనం కిందకి వెళ్ళడానికి ఇంకేమీ లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే. రీట్రేసింగ్ పాతే ఇది. ఎందుకన్నా మనం కిందకి వెళ్ళలేము ఇంకా. అంటే జంతువులు అంటే అవి కూడా శరీరాలే కదా, వాటికి కూడా భౌతిక శరీరాలు ఉన్నాయి కదా. సో భౌతికత్వం కంటే ఇక కిందకి వెళ్ళేది ఏం లేదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే
ఈ ఇంపల్స్ ఉంది కదా మనలో, అది మళ్ళీ రీట్రేసింగ్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలవుతుంది. అంటే ఊర్ధ్వ ప్రయాణం మొదలవుతుంది, ఊర్ధ్వముఖంగా ప్రయాణించడం మొదలవుతుంది. మూలాధారం కంటే కిందకి వెళ్ళాం కదా మనం. ఆ మూలాధారంలో ఉండేటటువంటి కుండలిని శక్తి ఏమవుతుంది, మూలాధారం దాకా వచ్చిన తర్వాత ఆ పృథ్వీతత్వంలో నుంచి నెమ్మదిగా జలతత్వంలోకి, అగ్నితత్వంలోకి, వాయుతత్వంలోకి వెళ్ళి ఆకాశతత్వంలోకి వెళ్ళి స్పేస్కి వెళ్ళిపోతుంది, స్పేస్లోకి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఆ ఇంపల్స్ అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకుండే ఇంపల్సెస్లో మనం పడి కొట్టుకుంటుంటే రియల్ ఇంపల్స్ మనలో లోపు ఉంటుంది కదా, అది ఊర్ధ్వముఖంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. మనం ఎప్పుడోకప్పుడు ఆటోమేటిక్గా అప్రయత్నంగా అది అవుతుంది. అది ఇంపల్స్ అనేది అలా అర్థం చేసుకోవాలి. మనం చదువుకుని వెళ్ళిపోయాం అనుకోండి, చదువుకుని వెళ్ళిపోతే ఆ వర్డ్ మిస్ అయిపోతాం మనం. అది చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ. themselves through their sense organs for a sweep of evolution and then try to retrace the path through a process of subjectivity. ఒక ప్రాసెస్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఒక క్రమానుగతంగా ఒక క్రమంతో మళ్ళా అంతర్ముఖమయ్యి నెమ్మదిగా మళ్ళా తన స్వస్థానంలోకి వెళ్ళడం కోసం అది వెళ్తూ ఉంటుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. దేంతో వెళ్తూ ఉంటుందంటే ది లాటర్ ఏం వెళ్తుందంటే స్పీడ్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ దెన్ ట్రై టు రీట్రేస్ ద పాత్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సబ్జెక్టివిటీ. దిస్ లాటర్ ఫేస్ ఈజ్ సీన్ ఇన్ ది అటెంప్ట్ ఆఫ్ ది స్పిరిచువలిస్ట్ టు మెడిటేట్, కంటెంప్లేట్ అండ్ అటైన్ సమాధి. లాటర్ ఫేస్ అంటే ఏంటి, సాధనలు అంటే ఏంటి, అన్ని రకాలైన సాధనలు చేసుకుని లేకపోతే కొంచెం కింద పడి మీద పడి కొంతకాలం భౌతిక ప్రపంచంలో జీవించి భౌతికమైనటువంటి ఆనందాలతో జీవించి కోరికలతో జీవించి వ్యామోహాల్లో జీవించి సంకల్పాలతో జీవించి ఆలోచనలతో భ్రమల్లో ఉండి లేకపోతే ఏదో ఆనందం అనుకుని ఎక్కడో సంతోషం అనుకుని దేంట్లోనే ఉండి ఇవన్నీ దాటిన తర్వాత ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్టేజ్లో ఈ పరుగులతో కూడిన ఈ జీవితం కాదు, ఒక ప్రశాంతమైన జీవితం నాకు కావాలి. అక్కడ మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఇచ్చిన టీచింగ్స్ మన బాగా పనికొస్తాయి. అంతవరకు టీచింగ్స్గానే మిగిలిపోతాయి. మాస్టర్ గారు ఏం చెప్తారు అంటే, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మాస్టర్ గారు ఏం చెప్తారు, ఎందుకు రాత్రులు పగలు శ్రమ పడుతున్నావు అంటే డబ్బులు ఎందుకు సంపాదించుకుంటున్నావు అనుకుంటున్నావు అంటే సుఖపడటం గురించి. నువ్వు చచ్చే వరకు సుఖపడకుండా డబ్బులు సంపాదించుకోవడంతోనే కాలక్షేపం చేసావు కదా, ఇప్పుడు ఏం సుఖపడతావు? వయసు అయిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, తినాలనుకున్నా తినడానికి లేదు, నిద్ర పట్టదు, ఇక మందులు, నువ్వేం సుఖపడుతున్నావు? జన్మ అంతా సుఖపడదామని నువ్వు కష్టపడ్డావు, ఇక సుఖం జీవితంలో లేకుండా పోయింది కదా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే సుఖం అనేది ఆనందానికి ఇంకొక వేరే ఒక కండిషన్, అన్కండిషనల్ తప్ప కండిషనల్ కాదు అదండి. ఇట్లా ఉంటే నేను సుఖపడతాను అనుకున్నప్పుడు అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అట్లా ఉన్నా కూడా ఇంకొక దాని మీద మళ్ళీ మనసు మళ్తే అది సుఖం అనుకున్నప్పుడు దానికి దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఆనందించేవాడు ఆనందంగానే ఉంటాడు, సుఖపడదాం అనుకున్నటువంటి వాడు పరుపు ఉంటే పరుపు మీద పడుకుంటాడు, పరుపు లేదా నేల మీద పడుకుంటాడు. హాయిగా నిద్ర పెట్టేవాడికి నేల మీద పడుకుంటే ఏంటి, పరుపు మీద పడుకుంటే ఏంటి? నిద్ర పడడంలో సుఖం తప్ప పరుపులో సుఖం లేదని తెలుస్తుంది వాడికి. ఆకలిస్తున్నప్పుడు చాలా ఖరీదైన ఆహారం తీసుకున్నా, మామూలుగా ఉన్న ఆహారం తీసుకున్నా, అంటే మామూలు చిన్న హోటల్లో వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టి అన్నం తిన్నా, పెద్ద హోటల్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టి అన్నం తిన్నా మనకు ఆకలి తీరాలి. ఇది తిన్నా ఆకలి తీరుతుంది, అది తిన్నా ఆకలి తీరుతుంది. అక్కడ కొంచెం వ్యామోహం, కొంచెం భ్రమ ఉంది, ఇక్కడ వాస్తవికత ఉంది. ఆకలి తీరడం అనేది ముఖ్యం ఇక్కడ. అట్లాంటి ఒక ఆలోచన సరళి అనేటటువంటిది మనిషికి వస్తుంది. ఆ థాట్ ప్యాటర్న్ అనేది మారుతుంది, లైఫ్లో ప్రయారిటీస్ మారుతాయి. ఆనందం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో, తాత్కాలికమైన ఆనందం అంటే ఏంటో, శాశ్వతమైన ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. కొంచెం జన్మలు పోయేటప్పటికి అనుభవం ద్వారా తెలుస్తుంది. ఈ జన్మలోనే కొంత తెలుస్తుంది అనుభవం ద్వారా మనకి. పెద్ద అయిన తర్వాతే జన్మలు పోయేటప్పటికల్లా లోపల ఉండేదానికి కూడా పరిణామం జరుగుతున్నప్పుడు జీవుడికి వాడికి కూడా అనుభవాలన్నీ అయిన తర్వాత అప్పుడు ఆ మెచ్యూరిటీ అంటాం కదా, వచ్చిన తర్వాత ఎలా మారుతుందంటే చెప్తున్నారు మాస్టర్ గారు, ఎవరీ లివింగ్ బీయింగ్ దిస్ లాటర్ ఫేస్ అంటే అర్థం ఏంటి,
చాలా ఒడిదుడుకులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం జన్మలు అయిపోయిన తర్వాత అది లేటర్ ఫేస్ అంటే. ది లేటర్ ఫేస్ ఈజ్ సీన్ ఇన్ ది అటెంప్ట్ ఆఫ్ ది స్పిరిచువలిస్ట్ టు మెడిటేట్, కంటెంప్లేట్ అండ్ అటైన్ సమాధి. ధారణ ధ్యాన సమాధులు వస్తాయని చెప్తున్నారండి. తెలుగు చెప్పుకోవాలంటే ధ్యాన ధారణ సమాధుల స్థితిలోకి వాటిపైన వీడికి ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం ధ్యానం చేసుకుందాం, కొంచెం ధారణ చేసుకుందాం అని అనుకున్నప్పుడు అప్పుడు సమాధి అనేటటువంటి స్టేట్లోకి వీడు వెళ్ళటం జరుగుతుంది సుమా అని చెప్తున్నారు. Every living being thus attains the original stage of subjectivity through its own vehicle of existence. అంటే ప్రతివాడికి ఈ సెంటెన్స్ ఎంత బాగుంది చూడండి. ఎవరి లివింగ్ బీయింగ్, ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా దస్ అటైన్స్ ద ఒరిజినల్ స్టేజ్ ఆఫ్ సబ్జెక్టివిటీ, తన తాలూకు మూల తత్వం ఏదైతే ఉందో, మూల ప్రకృతి ఏదైతే ఉందో, మూల ప్రకృతి కూడా కాదు, తన తాలూకు ఒరిజినల్ స్టేట్ ఏదైతే ఉందో అందులోకి త్రూ ఇట్స్ ఓన్ వెహికల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, తన తాలూకు ఏ స్థితిలో ఉన్నాడో అది శరీరంతో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దానివల్ల తన తాలూకు మూల స్థితిలోకి వెళ్తాడు సుమా అని చెప్తున్నారు. దెన్ మూడో పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. దెన్ ఇట్ అగైన్ మేక్స్ ద హోల్ ప్లాన్ ఎక్స్టర్నలైజ్డ్ అండ్ దస్ వర్క్స్ ఇన్ ట్యూన్ విత్ ఇట్స్ హయ్యర్ ఫోర్సెస్. ఈ మూడో సెంటెన్స్ మాస్టర్ ఒకరే చెప్తారండి. మీరు ఎన్ని పుస్తకాలు చదువుకోండి, ఈ మూడో సెంటెన్స్ మాస్టర్ గారు అది కంపల్సరీగా ఆయన పుస్తకాల్లో ఉంటుంది. ఏంటది? దెన్ ఇట్ అగైన్ మేక్స్ ది హోల్ ప్లాన్ ఎక్స్టర్నలైజ్డ్. అగైన్ అంటే సమాధి చెప్పారు కదా ముందు, ధ్యాన ధారణ సమాధులు చెప్పుకున్నాం కదా, ధారణ ధ్యాన సమాధులు చెప్పుకున్నాం కదా మనం. సమాధి వరకు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే అక్కడ రెండు లేవు, ఆత్మ పరమాత్మ లేదు అక్కడ రెండు లేవు. కానీ మూడో స్టేట్ ఏంటని చెప్తున్నారు మాస్టర్ గారు. అగైన్ మేక్స్ ది హోల్ ప్లాన్ ఎక్స్టర్నలైజ్డ్. మొత్తం ప్లాన్, ఒక సృష్టి ప్రణాళిక ఒకటి నడుస్తూ ఉంది కదా, డివైన్ ప్లాన్ నడుస్తూ ఉంది కదా. ఇదంతా వెళ్ళిపోయిందండి బ్యాక్గ్రౌండ్లోకి, మొత్తం మన సౌర కుటుంబం అంతా వెళ్ళిపోయింది అనుకుందామండి. అక్కడ సృష్టి అంతమైపోతుందా, మళ్ళీ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మన ఇంట్లో చెట్టు పెంచామండి మనం, ఉదాహరణ చెప్తున్నాను మీకు. చెట్టు పెంచిన తర్వాత ఆ చెట్టు చాలా పెద్ద అయిపోయిందండి. చెట్టు చాలా పెద్ద అయిన తర్వాత చెట్టు కొట్టేసామండి, లేకపోతే ఏదో తుఫానుకి పోయిందండి, లేదా మనమే కొట్టేసామండి, తుఫానుకి పోయింది, జరిగిపోయింది అంటే ఆ చెట్టు అది ఏ టేకు చెట్టో, లేకపోతే మామిడి చెట్టో, లేకపోతే ఏదైనా రావి చెట్టు, ఏదైనా చెట్టు అనుకోండి, పెద్దదైన తర్వాత చాలా ముసలిది అయిపోయింది చెట్టు, చాలా 100 సంవత్సరాలు బతికింది, 200 years అయిపోయింది, చాలా ముసలి చెట్టు అయిపోయింది. అది ఎండిపోయి కొమ్మలని ఎండిపోయినాయి, దాంట్లో జీవం అంతా పోయింది, అది పడిపోయింది అనుకుంటాను. అక్కడితో ఇక మొత్తం మామిడి చెట్లు, లేకపోతే మర్రి చెట్లు, లేకపోతే రావి చెట్లు మొత్తం అంతమైపోతాయా? అంతమైపోగా ఏమవుతుంది? చెట్టు పోయినా కూడా అప్పటికే ఆ చెట్టులో కొన్ని విత్తనాలు వచ్చినాయి, కొన్ని కాయలు వచ్చినాయి, ఆ కాయలో కొన్ని విత్తనాలు ఉన్నాయి, అవి బీజప్రాయంగా ఉన్నాయి. ఎక్కడో మళ్ళీ అవి ఎక్కడో ఏ పొలంలోనో లేకపోతే ఎక్కడో పడతాయి, వర్షం కురుస్తుంది, మళ్ళీ చెట్టు వస్తుంది, అది మహావృక్షంగా మారుతుంది, మళ్ళీ ఆ వృక్షం చనిపోతుంది. ఈ లోపల ఎన్ని బీజాలు అయితే, ఎన్ని విత్తనాలు అయితే వచ్చినాయో అన్ని విత్తనాలు, అన్ని వృక్షాలు వస్తాయి, అందులోంచి అన్ని విత్తనాలు వస్తూ ఉంటాయి. కానీ కొత్త చెట్టు మొలిచే లోపల, కొత్త చెట్టు మళ్ళీ చిగురించి భూమిలో నుంచి పైకి వచ్చే లోపల అది ఎక్కడ ఉంటుంది? ఆ ఏ విత్తనం అయితే ఉందో, ఏ కాయ పండు అయితే ఉందో అందులో అది బీజప్రాయంగా ఉంటుంది. సృష్టి కూడా మొత్తం అంతా బీజప్రాయంగా అలా ఉంటుంది. మళ్ళీ మొత్తం ఎక్స్టర్నలైజ్ అవుతుంది, మొత్తం అంతా బాహ్య ప్రపంచంలోకి మళ్ళీ వస్తుంది. అది చెప్తున్నారు. వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఇది చెప్పి దెన్ ఇట్ అగైన్ మేక్స్ ది హోల్ ప్లాన్ ఎక్స్టర్నలైజ్డ్ అండ్ దస్ వర్క్స్ ఇన్ ట్యూన్ విత్ హయ్యర్ ఫోర్సెస్. కానీ ఏమవుతుంది, మళ్ళీ ఎక్స్టర్నలైజ్ అయినప్పుడు కూడా ఎట్లా వస్తుందంటే, ఏవైతే శాశ్వతమైనటువంటి ఉన్నతమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, శక్తులు ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు. అవతరణమా అని చెప్తున్నారండి ఇక్కడ. సింపుల్గా ఒక సెంటెన్స్ అవతరిస్తుంది, అవతరణం అని చెప్తున్నారు. దీస్ 3 phases ఆర్ సింబలైజ్డ్ బై ది అబౌవ్ సెడ్ 3 forces ఆఫ్ ది ప్లానటరీ లెవెల్. దీస్ 3 phases అంటే ఈ 3 దశలు కూడా ఆర్ సింబలైజ్డ్ బై ది అబౌవ్ సెడ్ 3 forces ఆఫ్ ది ప్లానటరీ లెవెల్. అంటే గ్రహాల తాలూకు కక్షలలో,
అంటే గ్రహ ధర్మాలుగా ఆ స్థాయిల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 దశలు ఉన్నాయే అవి పనిచేస్తే సుమా అని చెప్తున్నారు. ఇది ఈ చాప్టర్ తాలూకు లాస్ట్ లెక్చర్. నేను మీకు నెక్స్ట్ లెక్చర్లో చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.